మాజీ సీఎం జగన్ సతీమణి భారతీ పీఏ వర్రా రవీంద్రారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీకి చెందిన మహిళా నేతలపై అసభ్యకర రీతిలో సోషల్ మీడియాలో విష ప్రచారం చేశారు. అంతేకాదు ప్రస్తుత హోంమంత్రి అనితతో పాటు పలువురు టీడీపీకి చెందిన మహిళలపై సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేశారు. తాను భారతీ పీఎనంటూ భారీ ఎత్తున కుట్రలు చేశారు వర్రా రవీంద్రారెడ్డి. తన మిత్రుడితో కలిసి ఏకంగా 5 కోట్ల విలువైన భూమిని అప్పనంగా కాజేసేందుకు ప్రయత్నం చేయగా విఫలయత్నం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రెవెన్యూ డివిజన్లోని నల్లచెరువు మండలం అల్లుగుండు గ్రామ పరిధిలో ఉన్న పొలాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేయించి వర్రా రవీంద్రారెడ్డి కొట్టేయాలని చూశారు. కానీ ఎత్తుగడ పారకపోవడంతో తమ రిజిస్ట్రేషన్ను రద్దు చేసుకున్నారు. అల్లుగుండు గ్రామానికి చెందిన వెన్నపూస ఆంజనమ్మ అనే మహిళకు 92 సెంట్ల పొలాన్ని 2006లో ఊటూరి వెంకటరమణారెడ్డి అనే వ్యక్తికి విక్రయించారు. కాగా వెన్నపూస ఆంజనమ్మ కూతురు కదిరి సులోచన తన అమ్మమ్మ గంగులమ్మ ద్వారా దాన విక్రయం కింద 2008 జనవరి 4న రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఊటూరి వెంకటరమణారెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టులో 15 సంవత్సరాల పాటు కేసు నడిచింది. చివరకు ఆ భూమి వెంకటరమణారెడ్డికే చెందుతుందని కోర్టు తీర్పును వెల్లడించింది. దీంతో రెవెన్యూ అధికారులు ఆయనకు పాస్ పుస్తకాలను సైతం అందించారు. వెంకటరమణారెడ్డికి అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో తన బంధువైన వర్రా రవీంద్రారెడ్డి ఆయన మిత్రుడు వినోద్ కుమార్ ను రంగంలోకి దింపింది కదిరి సులోచన. వర్రా రవీంద్రారెడ్డి పేరుతో 2023 మార్చి 4న రిజిస్ట్రేషన్ చేయించింది. ఆ తర్వాత తనకు పాస్ పుస్తకం ఇవ్వాలని వర్రా రవీంద్రారెడ్డి నల్లచెరువు మండల రెవెన్యూ అధికారులను కోరారు. కోర్టు తీర్పు గురించి అవగాహన ఉన్న రెవెన్యూ అధికారులు అందుకు ఒప్పుకోలేదు. పాస్ పుస్తకం ఇప్పించాలని అప్పటి కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. అంగీకరించకపోవడంతో బెదిరించారని సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు సమాచారం. విలువైన భూమిని అప్పనంగా కాజేయాలని చూసిన ఎత్తుగడ ఫలించకపోవడంతో వర్రా రవీంద్రారెడ్డి తన రిజిస్ట్రేషన్ను గత ఏడాది ఆగస్టు 7న రద్దు చేసుకున్నారు. అలాగే భారతీ పీఏ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు వర్రా రవీంద్రారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. టీడీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పనిచేసే వారికి ఫోన్లు చేసి బెదిరింపులకు గురిచేశాడు ఈ వర్రా రవీంద్రారెడ్డి. అధికారం శాశ్వతంగా ఉంటుందనే భ్రమలో నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడేవారు. చివరకు వైసీపీకి ప్రజలు కేవలం 11 స్థానాలు మాత్రమే కట్టబెట్టారు. దీంతో వైసీపీ నేతల అక్రమాలతో పాటు వర్రా రవీంద్రారెడ్డి అవినీతి బెదిరింపుల పర్వాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రాబోయే కాలంలో భారతీ పీఏ వర్రా రవీంద్రారెడ్డి భాగోతాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని సాక్షాత్తు వైసీపీ నేతలే బాహటంగా చెబుతున్నారు.